హలో అండి, మీకు ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం టెంపుల్కి ఎలా వెళ్ళాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. హలో గైస్, నేను ఇక్కడ శ్రీశైలం బస్ స్టాప్లో దిగగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎటు చూసినా మనకి ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ అండ్ స్టే చేయడానికి హోటల్స్ ఉంటాయి. నేను వెళ్ళి నా లగేజ్ లాకర్ రూమ్లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే దర్శనానికి స్టార్ట్ అవుతున్నాను. నేను మర్చిపోయాను, మీరు కనుక బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎటు చూసినా మీకు బ్రేక్ఫాస్ట్ హోటల్స్ కనపడుతుంటాయి. మీరు ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇదేనండి స్వామివారి ముఖద్వారం. ఇక్కడ నుంచి మనం దర్శనానికి లోపలికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళాక నేను అక్కడ ఎంత టైం పట్టింది, ఎలా జరిగింది అనేది మీకు వివరాలు అందిస్తాను. కీప్ వాచింగ్. దర్శనానికి వెళ్ళాలంటే ముందుగా ఫ్రీ దర్శనం, పెయిడ్ దర్శనం ఉంటుంది. నేను 150 పెయిడ్ దర్శనం తీసుకొని వెళ్ళాను. గాయస్, ఫైనల్లీ దర్శనం మాత్రం ఎక్సలెంట్ అయింది. జస్ట్ 40 minutesలో దర్శనం కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒక డ్రీమ్ ఉంది గాయస్, శివుని జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవాలని. ఇది నా మొదటి జ్యోతిర్లింగం దర్శనం. ఇలాగా మీకు మిగతా జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకొని ప్రతి ఒక్క వీడియోని నా మెమరీస్ని మీతో షేర్ చేసుకుంటాను. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. మల్లికార్జున దర్శించుకున్న తర్వాతకి అక్కడ ఉన్న ఆటో సాయం తీసుకొని 100 రూపీస్ పర్ హెడ్ తీసుకొని మనం నియర్లీ అక్కడ ఉన్న టెంపుల్స్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైన టెంపుల్స్ సాక్షి గణపతి టెంపుల్ ఎందుకు దర్శించుకుంటామంటే అక్కడ మనకి సాక్షిగా నిలిచినందుకు గణపతిని పూజిస్తాం. అలాగే ఫలధార పంచదార అని ఉంటుంది. అవి 160 మెట్లు దిగితే అక్కడ మనకి చేరుకుంటాము. అది ఎందుకంటే ఫలధార అంటే శివుని నుదుటి నుంచి వచ్చిన నీళ్లు, మరియు పంచదార అంటే శివుని 5 రూపాయలని అంటారు. సో అలాగే హటుకేశ్వర టెంపుల్, అలాగే శిఖర దర్శనం, ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిన ముఖ్యమైన ఆలయాలు, దర్శనాలు. శిఖరం పైన ఉన్న నందీశ్వర్ నుంచి చూస్తే మనకి కంప్లీట్ టెంపుల్ కనపడుతుంది. ఇది నా మొదటి వీడియో. సో మీరు నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్, మీ ఇన్పుట్స్ ఇస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బెస్ట్ కంటెంట్తో వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.